పీసీఎన్ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. కమ్మ కులస్తుల కోసమే రాజధాని రాజమల్లు. కడప నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మేయర్ సురేష్ బాబు. డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేయాలి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి. గొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు. రవీంద్రనాథ్ రెడ్డి. అర్జీలు స్వీకరించిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు. విజయవాడకు వెళ్లిన కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని దానిని కేంద్రమే పూర్తి చేయాల్సి ఉండగా గతంలో ప్రధాని మోదీ చెప్పిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు. ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ కేవలం రాజధాని ప్రాంత పనులు మాత్రమే జరుగుతున్నాయని, అవి కూడా కేవలం కమ్మ కులస్తుల టీడీపీ నాయకుల ఆస్తి విలువ పెంపునకు జరుగుతున్నాయని వివరించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నేను కడతా నేను పూర్తి చేస్తా. వినాయకుని పెళ్ళిన్నట్టుంది తల్లి, అది వినాయకుని పెళ్ళిన్నట్టుంది. అది ఎప్పటికీ పూర్తి కాదు. కడతానే ఉంటారు ఎప్పటికీ కూడా. 2014 నుంచి 19కి పూర్తి అన్నారు, 19 నుంచి 24కు మేము పూర్తి అన్నాం, 24 నుంచి 29కి మీరు పూర్తి అన్నారు. ఇంతే కడతానే ఉంటారు. నా ఒక్క మాటకు సమాధానం చెప్పాలా, ఇది నేనన్నే మాట కాదు, స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మాట్లాడినారు. ఏమని? పోలవరం ప్రాజెక్టు నాశనం చేసిందే చంద్రబాబు నాయుడు, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడుకు ఏటీఎం కార్డు అని చెప్పినాడు. మరి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటకు, ఆనాటి నిజానికి మీరు సమాధానం చెప్పగలిగితే ఈ రాష్ట్ర ప్రజలందరూ వింటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తానా తల్లి. రాష్ట్ర ప్రజలారా, ఇది నిజం. ఇన్ఛార్జి మినిస్టర్ సవితమ్మ గారు మాట్లాడిన మాటల్లో ఇదొక్కటి నిజం ఉంది. రాజధాని నిర్మాణం మాత్రం జరుగుతుంది. ఎందుకు తెలుసునా? అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రాజధాని కాదు, కమ్మ కులస్తుల రాజధాని. ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని. వారి కులస్తుల యొక్క ఆస్తుల విలువలు పెంచడానికి, తెలుగుదేశం పార్టీ నాయకుల బినామీ పేర్లతో ఉండబడి వారి ఆస్తుల యొక్క విలువలు పెంచడానికి కోసం రాజకీయ కోణములో స్వార్థపూరితమైన ఆలోచనతో పెద్ద కుట్ర దాగి ఉండే రాజధాని అది. ఆ రాజధానిని డెవలప్ చేస్తే వాళ్ళ ఆస్తుల విలువలు పెరుగుతాయి. ఇంతకు తప్ప నేను చెప్పిన దాంట్లో వేరుగా ఏమైనా చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాను. కడప నగర అభివృద్ధికి ప్రతి కార్పొరేటర్ కృషి చేయాలని కడప మేయర్ సురేష్ బాబు సూచించారు. నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించి నియామక పత్రాలు అందజేశారు. కడప నగర అభివృద్ధిలో ప్రతి కార్పొరేటర్ భాగస్వామ్యం కావాలని, ఏవైనా సలహాలు సూచనలు ఉంటే సూచించాలని సురేష్ బాబు, కమిషనర్ మనోజ్ రెడ్డి వైసీపీ కార్పొరేటర్లకు సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఉంటామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నగరంలోని ప్రజలు వారి సమస్యలను శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని సూచించారు. కడప జిల్లాలో రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య రాకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తాగునీటి సమస్యలపై ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో సమీక్షను కలెక్టర్ నిర్వహించారు. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, శాశ్వత నీటి వనరులను గుర్తించాలని అన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి, దగా చేయడానికి రెవెన్యూ సదస్సులు, పేరెంట్స్ టీచర్స్ మెగా ఈవెంట్లు నిర్వహిస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం కడపలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి దిక్కులేదన్నారు. గొప్ప మాటలు చెప్పి దగా చేసి అధికారంలోకి వచ్చారన్నారు. సదస్సుల పేరిట మళ్లీ దగా చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఎలక్షన్లలో మనం ఎన్నో రకాలుగా అబద్ధాలని చెప్తుంది, అన్ని రకాలైన హామీలు ఇస్తుంది, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం చేసి రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే రెండోసారి మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యే కార్యక్రమం చేయడం జరిగింది చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం. అవి అమలు చేసేదానికి దిక్కు లేదు. దాదాపు 7 నెలలు కావస్తోంది అధికారంలోకి వచ్చి, ఇంతవరకు దాన్ని ఊసేలేని పరిస్థితి అన్నమాట. గొప్పగా ఎలక్షన్లలో అయితే చెప్తే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000
నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఈ రకంగా గొప్పగా చెప్పి మహిళలందరికీ కూడా బస్సుల్లో ఫ్రీ అని చెప్తుంది. సో ఈ రకంగా అన్ని రకాలుగా మనం తల్లికి వందనం అని చెప్పినాం, తర్వాత బస్సు ఫ్రీ అన్నాం, అన్ని రకాలుగా మనం అందరం మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దానికి దిక్కు లేదు. కానీ ఈ సదస్సుల పేరుతో మోసం చేసే కార్యక్రమం మళ్ళీ చేపట్టడం జరుగుతుంది. ఇడుపులపాయ IIIT ఓల్డ్ క్యాంపస్ లో మంగళవారం మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్ తో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్యాంపస్ లో ఇడుపులపాయ, ఒంగోలు IIITలకు చెందిన విద్యార్థులు ఉంటున్నారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన సిబ్బంది వారికి IIIT ఆసుపత్రిలో చికిత్స అందించారు. కొందరికి 4 రోజులుగా ఆరోగ్యం బాగాలేదని, ప్రస్తుతం విద్యార్థులకు ప్రమాదం లేదని డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అన్నారు. కడప, అన్నమయ్య జిల్లా కలెక్టర్లు శ్రీధర్ చెరుకూరి, శ్రీధర్ చామకూరి విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. కడప నగరంలో పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశించారు. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప ప్రాంతాల్లో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. అభివృద్ధి పనులలో ఎవరూ అలసత్వం వహించరాదని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి 3వ రోజు కడప సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా రాఘవరెడ్డిని విచారించారు. తిరిగి బుధవారం విచారణకు రావాలని ఆదేశించడంతో నేటి ఉదయం రాఘవరెడ్డి విచారణకు హాజరయ్యారు. రాఘవరెడ్డి వెంట ఆయన తరపున న్యాయవాది ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు. మెట్ల మీద కొంచెం వెనక ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి మంగళవారం సరికొత్త సవాల్ విసిరారు. మా ప్రభుత్వంలో విమర్శ చేస్తే అది విమర్శ, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నా అదే విమర్శ చేస్తే ఏమి ప్రయోజనం ఉండదన్నారు. తాను ఈ ప్రపంచంలో ఎక్కడైనా 1 ఎకరా భూమి ఆక్రమించినట్లు ఆధారాలు ఉన్నా తనని దోషిగా ప్రజా కోర్టులో నిలబెట్టాలన్నారు. వరద తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తాను జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారు మాట్లాడినారు. ఆయన మాట్లాడింది ఎప్పుడు ఒకటే మాటే. ఎన్నికలకు ముందు మా మీద అనేక రకాల ఆరోపణలు చేసినారు. ఆయన మట్టుక, గుట్టుక, జూదము, అసాంఘిక కార్యకలాపాలన్నీ పెరిగిపోయినాయి, భూములన్నీ మేము ఆక్రమించినాము, రిజిస్టర్ ఆఫీసులో వేరే వాళ్ళ ఆస్తులు కూడా మా పేరుతో రిజిస్టర్ చేసుకున్నాము, భూ కబ్జాలు చేసినాం, ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా మాట్లాడినాడు. రైట్. ఆయన కూడా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా నేను. మా ప్రభుత్వంలో నువ్వు విమర్శ చేసినప్పుడు, నా మీద విమర్శ చేసినప్పుడు అది విమర్శ. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నువ్వు చేసిన విమర్శ నిజమే ఒకవేళ అయినప్పటికీ కూడా నీకు ఫలితం రాదు. ఎందుకంటే అధికారులు ఎవరు నీకు పలకరు, పోలీసు వాళ్ళు ఎవరు నీకు పలకరు కాబట్టి నా మీద ఏ చర్యలు తీసుకోలేరు. ఆ రోజు నువ్వు విమర్శగా మాట్లాడచ్చు, నా మీద ఆరోపణ చేయొచ్చు, బట్టగాల్చి నా ముఖాన వేయచ్చు. కనీసం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 20%, 30% నమ్మింటారు. నువ్వు చేసిన విమర్శ, ప్రవీణ్ చేసిన విమర్శ నమ్మింటారు 20-30%. మిగతా 70 మంది నమ్మకపోయినా కానీ కానీ నీవు ఎమ్మెల్యే అయిన తర్వాత, మీరు ప్రభుత్వంలో ఉన్న తర్వాత, మీ ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇప్పుడు కూడా నువ్వు అదే పాటే పాడితే, పాడిందే పాడరా పాత పాటని పాడితే ఏం ప్రయోజనం? అప్పుడు విమర్శ చేసివి, ఇప్పుడు విమర్శ చేసివి. నిరూపించేది ఎప్పుడబ్బా నువ్వు? నిన్నటి రెవెన్యూ సదస్సు ద్వారా నా ఆక్రమణ ఏదో వెలికిలేకి తీయాలా, ఓపెన్గా బహిర్గతంగా సర్వే నెంబర్ల కారించి చెప్పాలా, నా మీద కేసులు పెట్టాలా? మరి లేదే. అంటే అప్పుడు ఇప్పుడు బట్టగాల్చి ముఖాన వేసేదే. విష ప్రచారాన్ని చేసి
నా మీద నెగ్గడానికి దాన్ని ఒక అస్త్రంగా ప్రయోగించి ఒక 2,000 ఓట్లు 5,000 ఓట్లు 10,000 ఓట్లు లాభపన్నే మాట అయితే మాత్రం వాస్తవమే. అది 2024 నాటికి మీకు లాభపన్నారు. 2029 నాటికి మీరు 10,000 ఓట్లు నా నుంచి లాక్కుంటే 2029 నాటికి నా వ్యక్తిత్వం పూర్తిగా రుజువై 20,000 ఓట్లు నాకు లాభం జరిగే పరిస్థితే జరుగుతుంది. పెద్దాయనకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. నేను భూముల ఆక్రమణకు సంబంధించి నిగ్గు తేల్చమని కోరుతా ఉన్నా. ఎప్పుడైనా సరే నా భూములకు సంబంధించి ఆయన ఆక్రమణ చేసినట్టు కానీ మోసం చేసినట్టు కానీ నిరూపించగలిగితే జీవిత పర్యంతరము నేను పోటీ చేయను. జీవిత పర్యంతరం కూడా పోటీ చేయను. అది ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తాను. తిరుపతి జిల్లాలో ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న దస్తగిరయ్యను కడప జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలోని కేఆర్సీ తహసీల్దార్గా బదిలీ చేశారు. అధికారులు నిర్దేశించిన గడువులోగా ఆయన విధుల్లో చేరలేదు. ఉన్నతాధికారులు కాల్ చేసినా స్పందన లేదు. కలెక్టర్ రంగంలోకి దిగి నోటీసులు ఇచ్చినా డ్యూటీలో చేరలేదు. ఈ క్రమంలో దస్తగిరయ్యను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లాలోని కొప్పర్తికి స్మార్ట్ సిటీగా ఎంపికయ్యే అవకాశం వచ్చింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రస్తుతమున్న 100 స్మార్ట్ సిటీలు కాకుండా మరో 8 ఎంపిక చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొప్పర్తి పేరును నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. 23 రాష్ట్రాల 26 ప్రతిపాదనల నుంచి కేంద్ర ప్రభుత్వం 8 ఎంపిక చేయనుంది. రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి బుధవారం కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. కడపలోని కళ్యాణ మండపంలో కడప జిల్లా సంయుక్త కలెక్టర్ అతిథి సింగ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రూపానందరెడ్డి దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ శంకర్ రెడ్డి బుధవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. కడప నగరంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల విచారణకు సునీత తన న్యాయవాదితో కలిసి హాజరయ్యారు. సోషల్ మీడియాలో ముఖ్య నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ఇప్పటికే పలుమార్లు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లను సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. కేరళ పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ చర్యలు దారుణమని సిఐటియు రైతు సంఘం నాయకులు ఆరోపించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వానికి అనేక ఆటంకాలు అడ్డంకులు కల్పిస్తుందని ఆరోపిస్తూ కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఎం బుధవారం నిరసన తెలిపారు. చట్టపరంగా రావాల్సిన నిధులు విడుదల చేయలేదని అందుకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కడప జిల్లా కాశీనాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో 14-15వ తేదీలో సమర్థ సద్గురు శ్రీ కాశీనాయన 29వ ఆరాధన ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సద్గురు కాశీనాయన దీక్షను ఎవరైనా స్వీకరించవచ్చునని తెలిపారు. కావున ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వైవియు అనుబంధ కళాశాలల విద్యార్థుల ప్రయోజనార్థం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నట్లు వీసీ ఆచార్య కె కృష్ణారెడ్డి వెల్లడించారు. కడప వైవియు హైదరాబాద్ స్కిల్ డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ సంస్థ మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. వీసీ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి కోర్సులు ఇంటర్న్షిప్లు నిర్వహిస్తారన్నారు. మద్రాస్ ఐఐటి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందన్నారు. ప్రొద్దుటూరులోని కడప ఇన్ఛార్జి మంత్రి సవితమ్మ జగన్ను రాయలసీమ ద్రోహి అని మాట్లాడడం చాలా దారుణమని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ జగన్ రాయలసీమ బిడ్డనని గర్వంగా చెప్పుకుంటారని, మరి చంద్రబాబు ఆ మాట ఎందుకు చెప్పుకోలేరని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. రాయలసీమకు హైకోర్టును దూరం చేయడం, కొప్పర్తిని తరలించడమే రాయలసీమ ద్రోహమని, రాయలసీమ ద్రోహి చంద్రబాబే అని రాచమల్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యల శాశ్వత పరిష్కారం చేపట్టి అర్హులైన పేదలకు సాగు భూమి, ఇంటి స్థలాలు ఇవ్వడం ద్వారానే రెవెన్యూ సదస్సులకు అర్థం ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర విమర్శించారు. కడపలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా అర్హులైన ప్రతి దానికి న్యాయం జరగాలన్నారు. ఇన్ఛార్జి మినిస్టర్ గారు మరొక మాట మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ ద్రోహి అని మాట్లాడినారు. ఇది చాలా పెద్ద తప్పిదం ఆయన మాట్లాడిన మాట. నేను మనస్ఫూర్తిగా అడుగుతానమ్మా సవితమ్మ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డగా చెప్పుకునే దానికి గర్వపడతాడు. నేను రాయలసీమ బిడ్డను,
కడప జిల్లా పులివెందుల తాలూకాలో జన్మించినటువంటి బిడ్డను, రాజశేఖర రెడ్డి బిడ్డను, పులివెందుల పులిబిడ్డను అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు. ఒక్క రోజన్నా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డని గర్వంగా చెప్పుకున్నాడా తల్లి? ఒక్కరోజన్నా నేను రాయలసీమ బిడ్డను, నేను చిత్తూరులో జన్మించినా చెప్పలే తల్లి, ఇంతవరకు చెప్పలే. చంద్రబాబు నాయుడు ఏ రోజైతే ఎన్టీ రామారావు గారి కూతుర్ని పెళ్లి చేసుకొని ఇల్లరికం పోయినాడో ఆ రోజే ఆయన రాయలసీమ అనేది మర్చిపోయినాడు తల్లి. మర్చిపోయి ఇల్లరిక పల్లుడు అయిపోయినాడు. రాయలసీమకు ద్రోహం చేసింది జగన్ కాదమ్మా, చంద్రబాబు నాయుడు. రాయలసీమ పట్ల ఎప్పుడూ పక్షపాత ధోరణే చంద్రబాబు నాయుడుకు. పక్షపాత ధోరణి ఉంది కాబట్టి రాయలసీమలో కర్నూలుకు హైకోర్టు మేము తీసుకురావాలని చెప్పి మా జగన్ చెప్తే ఈరోజు మీరు హైకోర్టు కాకుండా ఒక బెంచ్ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఏం సమాధానం చెప్తారు తల్లి మీరు? ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పినారు, ఏంటి ఏంటో సభలు పెట్టినారు, ఏంటి ఏంటో జమ్మలోడు వచ్చి పెట్టినారు చంద్రబాబు నాయుడు. ఈ బుద్ధుడికి ఉందా తల్లి? 2014-19 అయిపోయింది, ఇప్పుడు 24-29. ఇప్పుడైనా పూర్తి చేస్తారా? చేయలేరు. కొప్పర్తి దాన్ని పరిశ్రమను తరలించకపోతున్నారు. ఏమి తల్లి? కడప జిల్లాలో ఉండే కొప్పర్తి ఉండే గ్రామంలో ఉండే పరిశ్రమను వేరే చోటుకి తరలించడానికి ఏమి తల్లి మేము చేసిన పాపము? సవతి తల్లి ప్రేమ కాదా మా పట్ల? రాయలసీమ బిడ్డల పట్ల చంద్రబాబు నాయుడుకు సవతి తల్లి ప్రేమ కాదా? ఈ రాయలసీమ జిల్లాలకు వ్యవసాయానికి సాగునీరు కానీ, త్రాగడానికి త్రాగునీరు కానీ, పరిశ్రమలు కానీ, విద్యకు కానీ కనీసం మా ఆత్మ గౌరవానికైనా విలువిచ్చినాడా చంద్రబాబు? మమ్మల్ని గుండాలుగా, రౌడీలుగా, రక్తం దాగే రాక్షసులుగా మమ్మల్ని చిత్రీకరించి మాట్లాడినారే తప్ప మాలో కరుణ ఉంది, జాలి ఉంది, మేధస్సు ఉంది, స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారని చెప్పి ఏ రోజున మీరు గుర్తించినట్టు మీ పార్టీ, మీ ప్రభుత్వం మాట్లాడిందా? రాయలసీమకు నిజమైన ద్రోహి చంద్రబాబు నాయుడు తల్లి. రాయలసీమకు మేలు చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.